రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా పెద్దపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్ ఆధ్వర్యంలో రంగంపల్లిలోని మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్లో అరైవ్ అలైవ్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్, రోడ్డు భద్రత, సేఫ్టీ చర్యలు, ర్యాష్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్, రాంగ్ రూట్, ట్రిపుల్ డ్రైవింగ్ చట్టరీత్యా నేరం అన్నారు. హెల్మెట్ మరియు సీటు బెల్ట్ తప్పనిసరి వినియోగం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల కలిగే ప్రమాదాలపై స్పష్టంగా అవగాహన కల్పించారు. చిన్న వయసు నుంచే రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తే భవిష్యత్తులో ప్రమాదాలను తగ్గించవచ్చని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ తెలిపారు. ప్రతి విద్యార్థి ట్రాఫిక్ నిబంధనలను తెలుసుకుని వాటిని తమ కుటుంబ సభ్యులకు కూడా తెలియజేసి రోడ్డు భద్రతకు తోడ్పడాలని ఆయన కోరారు. రోడ్డు ప్రమాదాల వల్ల జరుగుతున్న ప్రాణ నష్టం తగ్గించాలంటే ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ సూచించారు. సురక్షిత డ్రైవింగ్ అలవాట్లతోనే ప్రతి ఒక్కరూ తమ గమ్యస్థానాన్ని సురక్షితంగా చేరుకోవచ్చని ఇన్స్పెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ, ఎస్ఐ పలువురు పాల్గొన్నారు. వెహికల్ వస్తున్నది, దాన్ని ఓవర్టేక్ చేసే ఎదురుగా ఇంకో వెహికల్ ఓవర్టేక్ చేసే క్రమంలో ఇలా సడన్ బ్రేక్ వేయడం వల్ల కాలు యాక్సిడెంట్ కావడం, కింద పడడం వల్ల కాలు విరిగిపోవడం కూడా రిక్వెస్ట్ చేసినాను. నీకు జరిగినటువంటి అన్యాయం, నీకు జరిగినటువంటి ఈ ఆయన ఎంత నష్టపోయాడు అనేది ఒకసారి చెప్పాలని చెప్పేసి ఖచ్చితంగా చెప్తాను సార్. నా ద్వారా ఇంకొకరు కూడా ఇలా కావద్దు, అతనికి కూడా. సో మనం కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ని ఫస్ట్ రోడ్డు మీదకి వచ్చినామంటే జాగ్రత్తగా, మెయిన్గా ఇక్కడ జరిగేది ఏంటంటే నిర్లక్ష్యం, నెగ్లిజెన్స్. ఏమవుతుంది లేదంత పోతే తప్ప ఈ ప్రపంచం కదలదు అనే విధంగా స్పీడ్గా వెళ్ళిపోతాం. ఎక్కడ ఏం ఆగదు, వ్యవస్థ మొత్తం అంతరాలు నడుచు, అది ఆగనే ఆగదు, కదులునే ఉంటుంది. అదంతా మన భ్రమ. నేను పోవాలి, నువ్వు స్లోగా ఉన్నట్లయితే ఏదైనా అనుకోకుండా ఏదైనా వెహికల్ అడ్డం వచ్చినట్లయితే దాన్ని మనం ఆ స్లోగా ఉన్నప్పుడు బండిని ఆపి పక్కకు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ లేకుంటే ఆపుకోవడం అనేది జరుగుతుంది. ఓవర్ స్పీడ్గా ఉండడం వల్ల నువ్వు ఎంత ప్రయత్నం చేసినా కూడా పోయి అక్కడ ఆగిన వెహికల్కు లేకుంటే సైడ్ నుంచి వెళ్తున్న వెహికల్కు హిట్ ఇవ్వడం, కింద పడిపోవడం, హెల్మెట్ పెట్టుకోకపోవడం, తలకు ఇంజరీ కావడం, ఆ కాలు చేతులకు ఇంజరీ కావడం, కాలు చేతులు విరిగిపోవడం ఎంత ఇబ్బందికరంగా ఉంటుందంటే, రోజు పనిచేసే వ్యక్తి యాక్సిడెంట్ అయితే ఆయన కనీసం కాలు చేయ ఫ్రాక్చర్ అవుతే మినిమం 45 days 2 months రెస్ట్ తీసుకోవాలి. ఎవరు పెడతారండి? ఎవరు చేయరు. అట్లాగే ఏదైనా తలకు దెబ్బ తగిలినప్పుడు అది లైఫ్ టైం దాని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది, డబ్బులు ఖర్చు అవుతుంది. ఎవరు తీసుకొచ్చి కంప్లీట్గా అప్పటి వరకు పిల్లలతోటి, ఫ్యామిలీతోటి ఆనందంగా గడిపినటువంటి వ్యక్తి, ఆ రోజు వరకు గడిపినటువంటి వ్యక్తి తెల్లారి నుంచి నెక్స్ట్ డే నుంచి చూస్తే వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా రోడ్ మీదకి వచ్చిన పరిస్థితి. అది మన వైపు రావాలి, మనకు అటువంటి పరిస్థితి మన ఫ్యామిలీకి రావాలంటే ఖచ్చితంగా ఆ నెగ్లిజెన్స్ పార్ట్, ఈ ఓవర్ స్పీడ్ డ్రైవింగ్, అట్లాగే చాలామంది కూడా తాగి డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. అటువంటి కానివ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన వంతుగా మొదట మన ఫ్యామిలీ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. చేద్దామా? బోరుందా లేదా? అట్లాగే ఇక్కడ చాలా గమనించి చూస్తున్నట్లయితే జస్ట్ ఇక్కడనే కదా సార్, ఒక 200 మీటర్లు 300 మీటర్లు అని చెప్పేసి రాంగ్ రూట్లు వస్తూ ఉంటారు. అటువంటివి కూడా రానివ్వద్దు. పిల్లల్ని, ఈ స్టూడెంట్స్ని ఎక్కించుకొని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తీసుకొస్తుంటారు. ఏమైపోద్ది అంటే ఆయన పాపం ఆయన వేలో ఆయన సరిగా పోతుంటాడు, ఆపోజిట్లో రావడం వల్ల ఈయన డిస్టర్బ్ అవుతాడు, ఆయన కూడా డిస్టర్బ్ అవుతాడు. ఆయన చేసే చిన్న నెగ్లిజెన్స్ ఇద్దరికి యాక్సిడెంట్ అవ్వడానికి అవకాశం ఉంది.